హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. మొదటిసారి ప్రిపేర్ చేసే వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో కనుక మటన్ ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. మరి ముందుగా మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 kg మటన్ తీసుకొని వాటర్ వేసేసి నీట్గా కడిగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి 5 నుంచి 6 వరకు కాజు, 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పొడి వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ చిక్కగా వచ్చేసేది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకొని ముందుగా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 2 ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసుకొని ఆయిల్లో కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మటన్ని 8 నుంచి 10 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. మటన్ ఈ విధంగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి అంతా మటన్లో కలిసేటట్టుగా కలిపేసుకొని మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి స్మెల్ పోయేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవాలి. ఫైనల్గా మనకి మటన్లో నుంచి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు, 5 నుంచి 6 వరకు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు ఎండు కొబ్బరి పొడిని వేసేసుకొని ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ మటన్కి మంచిగా పట్టేటట్టుగా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని మటన్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకోవాలి. మనం వాటర్ ఎక్కువగా వేసుకోవద్దండి, మటన్ మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ పైన మూత తీసేసుకొని మటన్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. మటన్ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ వేసేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు మటన్ పులుసు ఎక్కువగా తినేటట్టయితే వాటర్ ఎక్కువగా వేసుకోండి, చిక్కగా తినేటట్టయితే కొంచెం వాటర్ వేసేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మటన్ని మనము ఉడికిచ్చేసుకోవాలి. నేను తీసుకున్న మటన్కి నాకు 8 విజిల్స్ అయితే కరెక్ట్గా ఉడికిపోయిందండి. మనం తీసుకునే మటన్ బట్టి కుక్కర్ విజిల్స్ ఎక్కువ తక్కువగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మటన్ని మనము మీడియం ఫ్లేమ్లో ఒక్క ఉడుకు వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. మటన్ ఉడుకుతున్నప్పుడు ఫైనల్గా ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని సాల్ట్ తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసేసుకోవాలి. అంతేనండి, ఫైనల్గా మనకి మటన్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ వేసేసుకొని గిన్నెలోకి వేసేసుకుందాము. చూసారు కదండి, ఈజీ ప్రాసెస్లో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. టేస్ట్ మాత్రం సూపర్గా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న మటన్ కర్రీ బగారా రైసు, చపాతీ, పూరి, ఫుల్కా ఇలా అన్నింటిలోకి కాంబినేషన్గా తింటే చాలా చాలా బాగుంటుంది. మరి మటన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.